దీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ గ్యాప్ లో వెంకటేష్ తో సినిమా చేయాలని చాలా కాలం నుండి ఆయనతో టచ్ లో ఉన్నాడు. మొత్తానికిప్పుడు ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చనుంది. ఈ చిత్రానికి హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్స్ నిర్మించబోతుంది. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన మూవీ టీం నుండి రానుంది. ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ ఇద్దరు లెజెండ్స్ కలిసి ఒక సినిమా చేసి అది సంక్రాంతికి విడుదల చేస్తే బాక్సాఫీస్ వద్ద జరిగే విధ్వంసాన్ని ఊహించగలమా? చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఇంకా ఎంత హైప్ ని క్రియేట్ చేయబోతుందో. త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేయాలని ప్లాన్ చేశారు. కానీ బన్నీ ప్రస్తుతం దర్శకుడు అట్లీతో ఓ చిత్రంలో బిజీగా ఉండటంతో త్రివిక్రమ్ కు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ కొత్త ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయాలని నిర్ణయించాడు. విక్టర్ వెంకటేష్ తో గతంలో అనౌన్స్ చేసిన సినిమాను ఇప్పుడు పట్టాలెక్కించేందుకు సలహాలు చేస్తున్నాడట. గతంలో వీరి కాంబోలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఈ సినిమాలకు త్రివిక్రమ్ మాటలు రాశారు. ఇప్పుడు మళ్ళీ ఈ జోడీ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతుంది. అభిమానులు ఈ కాంబో నుంచి మరొక సూపర్ హిట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తీయడానికి రెడీ అవుతున్నారు. ఇక గుంటూరు కారం సినిమా యావరేజ్ గా నిలిచింది. దాంతో వెంకటేష్ తో తీయబోయే సినిమాలో త్రివిక్రమ్ భారీ హిట్ కొట్టాలని చూస్తున్నారు. మరి ఈ చిత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి.